టైప్ 1 వర్గాలు కనుక్కోవడం ఎలా? దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. వర్గము కనుక్కోవడం ఎట్లా, వర్గమూలము కనుక్కోవడం ఎట్లా. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్. ఒక నంబర్కి వర్గం కనుక్కోవడం ఎట్లా. ప్రతిదీ ఇంపార్టెంటే సార్. కొన్ని ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుంది, కొన్ని కొంచెం లాంగ్ మెథడ్స్, కానీ దాని నుంచి అద్భుతమైన కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవచ్చు. టైప్ 1 ఒక నంబర్కి వర్గం కనుక్కోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో టైప్ 1. ఈ టైప్ 1 ప్రతిపాదించిన కాన్సెప్ట్ పాస్కల్ అనే ఒక మ్యాథమెటిషియన్ డెవలప్ చేసిన కాన్సెప్ట్. పాస్కల్ ఏమంటాడంటే ఆల్జీబ్రా అనే ఒక కాన్సెప్ట్ a+b² అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఒక నంబర్కి వర్గం కనుక్కోవచ్చు అని అన్నాడు. a+b² అంటే a² + 2ab + b². a² + 2ab + b². ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏదైనా సంఖ్యకు ఒక వర్గం కనుక్కోవచ్చు అని అన్నాడు. సార్ వర్గానికైతే a+b² యూజ్ చేసాం. అదే పవర్ 3 ఉంటే ఘనానికి ఏం చేయాలి సార్? a+b³ యూజ్ చేయాలి. అదే 4th పవర్ ఉందనుకోండి సార్, ఏం యూజ్ చేయాలి? a+b⁴ యూజ్ చేయాలి. a+b⁴ యూజ్ చేయాలి. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కునే చాలా పద్ధతులలో ఒక పద్ధతి పేరు a+b². a² + 2ab + b². ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఈ స్లాష్ ఏంటి సార్? ఆ స్లాష్కి ఏమైనా మీనింగ్ ఉందా? ఉంది, రైట్. అది నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత చెప్తాను. సపోజ్గా నేను 77² కనుక్కుంటున్నాను, 77² కనుక్కుంటున్నాను, 77² కనుక్కుంటున్నాను. దీన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేయాలి, a అండ్ b. a ఎంత సార్? 7. b ఎంత సార్? 7, రైట్. అదే 3 అంకెల అంకె ఉన్నప్పుడు ఏం చేయాలి అది కూడా నేను చెప్తాను. a7 b7. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది కాన్సెప్ట్? a². నెక్స్ట్ ఈజ్ 2ab, 2 × 7 × 7. నెక్స్ట్ ఈజ్ b². a అనేది 7, b అనేది 7. a అనేది 7, b అనేది 7. నవ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్, మీకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. సార్ ఇక్కడ స్లాష్ అంటే ఏంటి? ఇప్పుడు 23 అని ఉందనుకోండి, 23 నేను 2కు ముందు స్లాష్ పెట్టుకున్నాను. 3 అనేది యూనిట్ అంకె, 2 అనేది పదుల స్థానంలో ఉన్న అంకె. పదుల స్థానం ముందు నేను స్లాష్ పెట్టుకున్నాను కాబట్టి దీని యాక్చువల్ మీనింగ్ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 20. 2 × 10 + 3 అని దీని అర్థం. 2 × 10 + 3 అని. ఏదైతే స్థాన విలువ ముందు స్లాష్ పెట్టుకున్నానో రైట్, అక్కడ స్థాన విలువ మనము తీసుకుంటాం. 2 అనేది పదుల స్థానంలో ఉంది కదా సార్, కాబట్టి 2 యొక్క వాల్యూ ఏమవుతుంది? 2 × 10 + 3. అదే 77 ఉందనుకోండి, నేను పదుల స్థానం ముందు స్లాష్ పెట్టుకుంటే 7 × 10 + 7, 7 × 10 + 7. అదే 149 ఉందనుకోండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ముందు నేను స్లాష్ పెట్టుకుంటే దాని మీనింగ్ 1 × 100 + 49. దాని మీనింగ్ 1 × 100 + 49. ఏదైతే స్థాన విలువ ముందు స్లాష్ పెట్టుకున్నానో దాని మీనింగ్ ఏమవుతుంది అనంటే 77లో 7 అనేది పదుల స్థానంలో ఉంది, దాని ముందు స్లాష్ పెట్టుకుంటే దాని మీనింగ్ 7 × 10 + 7. 149 యూనిట్ స్థానము, పదుల స్థానము, 100వ స్థానం. 100వ స్థానం ముందు స్లాష్ పెట్టుకుంటే దాని మీనింగ్ 1 × 100 + 49. 1 × 100 + 49. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. వాల్యూ చేద్దాం. తొందరపడకండి, మెల్లగా వినండి సార్. జస్ట్ మీరు క్లాస్ వినండి, నేను మిమ్మల్ని ఇంకో లెవెల్కి నేను తీసుకొని వెళ్తాను. జస్ట్ 7² 7² అనేది 49. 7 7s are 49, 49 2s are 98.
7 square it is 49. 7 square it is 49. దాని వాల్యూలు రాశాను. వాల్యూలు రాసిన తర్వాత ఇక్కడ బి ఎన్ని అంకెలు తీసుకుంటుంది? ఓన్లీ ఒకటే అంకె తీసుకుంటుంది. ఒకటే అంకె కాబట్టి 49లో ఓన్లీ యూనిట్ స్థానం మాత్రమే రాయండి. 9. 4 మిగతా దానికి క్యారీడ్. 98 ప్లస్ 4 98 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ స్థానము ఎంత? 2. ఓన్లీ యూనిట్ స్థానము మాత్రమే రాయండి. ఎందుకు సార్ ఓన్లీ ఒకటే ఒక అంకె రాస్తున్నాను? బి ఒకటే ఒక అంకె తీసుకుంటుంది కాబట్టి. 98 ప్లస్ 4 102. 2 10 క్యారీడ్. ఈ మొత్తం ప్లేసులలో దీన్ని లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ అని అంటారు. ఇది లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ అని అంటారు. లెఫ్ట్ మోస్ట్ ప్లేస్, ఆ లెఫ్ట్ మోస్ట్ ఉన్న ప్లేస్ తప్పించి మిగతా అన్నిట్లో ఓన్లీ యూనిట్ డిజిట్ రాయండి. 9 రాయండి, 4 క్యారీడ్. 98 ప్లస్ 4 ఎంత? 102. 2 10 క్యారీడ్. 49 ప్లస్ 10 ఎంత? 59. 49 ప్లస్ 10 ఎంత? 59. 77 హోల్ స్క్వేర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 5 9 2 9. 5 9 2 9. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నేర్చుకోవాలి సార్. ఏ అంటే 7, బి అంటే 7. ఆ మొత్తం నెంబర్ని 2 ఏ అండ్ బిగా డివైడ్ చేశాను. ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. 49లో యూనిట్ డిజిట్ ఏంటి? 9. 4 క్యారీడ్. 98 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. 10 క్యారీడ్. 49 ప్లస్ 10 ఎంత? 59. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5 9 2 9. 5929. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఇది 4 అంకెల వర్గము. మొదటి 2 అంకెలు ప్రధాన సంఖ్యలు, నెక్స్ట్ 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు. దీని మీద ఒక లెవెల్ 3 క్వశ్చన్ 1 గంటన్నర తర్వాత నేను డిస్కస్ చేస్తాను. 77 హోల్ స్క్వేర్ 5929. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మినిమం 2 నుంచి మ్యాక్సిమం 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. జస్ట్ వినండి, దాని తర్వాత మీ సొంత నంబర్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్. కాన్సెప్ట్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ 78 హోల్ స్క్వేర్. దయచేసి చేద్దాం సార్. 78 హోల్ స్క్వేర్ అవుతే ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఏ అంటే 7, బి అంటే 8. ఏ స్క్వేర్ 2ab. 2 into 7 into 8. నెక్స్ట్ ఈజ్ 8 స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ 8 స్క్వేర్. అందరికీ ఈ లాజిక్ క్లియరా? 7 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49. 7 2 14, 14 8 112. 8 స్క్వేర్ అంటే 64. 8 స్క్వేర్ అంటే 64. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. 7 స్క్వేర్ 2 into 7 into 8. మూడోది 8 స్క్వేర్. నవ్వు ఇక్కడ బి ఎన్ని అంకెలు తీసుకుంటుంది? ఒకటే అంకె తీసుకుంటుంది. 64 యూనిట్ డిజిట్ ఎంత? 4. 6 క్యారీడ్. 112 ప్లస్ 6 ఎంత? 112కి 6 కూడితే ఎంత? 118. 118లో యూనిట్ డిజిట్ ఏంటి? 8. 11 క్యారీడ్. 49 ప్లస్ 11 60. 78 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత? 6084. 6084. 78 హోల్ స్క్వేర్ దీని విలువ ఏంటి? 6084. ఇది లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ సార్. ఇది లెఫ్ట్ మోస్ట్ ప్లేస్. లెఫ్ట్ మోస్ట్లో ఏదైతే మొత్తం నంబర్ వచ్చిందో అదే చేయాలి. 64లో యూనిట్ డిజిట్ ఎంత? 4. 6 క్యారీ చేస్తే ఎంత? 112 ప్లస్ 6 ఎంత? 118. 118లో యూనిట్ అంకె ఎంత? 8. 11 క్యారీడ్. 49 ప్లస్ 11 ఎంత? 60. 6084. ఇంతవరకు అర్థమవుతే అందరూ ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. డౌట్ 4 హోల్ స్క్వేర్. ఏ అనేది 9, బి అనేది 4. ఏ 9, బి 4 కాబట్టి ఏ స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్.
9 స్క్వేర్ 81, 2 9ల 18, 18 4ల 72, 4 స్క్వేర్ ఈజ్ 16. యూనిట్ డిజిట్ 6, 1 క్యారీడ్, 72 ప్లస్ 1 73, 7 క్యారీడ్, 81 ప్లస్ 7 ఎంత 88. 81 ప్లస్ 7 ఎంత 88. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 88 36. ఎవరికైతే అసలు లోపట ఎలా జరుగుతుంది సార్ అని అంటే ఇది మీకు యాక్చువల్గా కనబడకుండా చెప్తున్నాను. దీనికి యాక్చువల్గా ఏం చేశానంటే 9 ముందు స్లాష్ ఉంది కాబట్టి ఇది 90 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంటర్నల్గా అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది. 10ల స్థానం ముందు స్లాష్ పెట్టుకున్నాను కదా సార్, నేను 10ల స్థానం ముందు స్లాష్ పెట్టుకున్నాను కాబట్టి 90 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 90 స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 90 స్క్వేర్ అయితే 8100, 720 ప్లస్ 4 స్క్వేర్ 16. అక్కడ అదే చేశాను. ఇక్కడ 0 కూడా మా స్లాషులు పెట్టి మాయ చేశాను. 94 అంటే 9 ఇంటూ 10 ప్లస్ 4 హోల్ స్క్వేర్. 90 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేశాను. ఇలా పైనుంచి కిందకు చేయకుండా లెఫ్ట్ నుంచి రైట్కి చేశాను. పైనుంచి కిందకు చేయకుండా లెఫ్ట్ నుంచి రైట్కి వేసాను. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 8836. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఎవరైనా అడిగితే కూడా మీరు కాన్సెప్ట్ చెప్పాలి. ఎలా చెప్పాలి. యాక్చువల్గా ఇది 7కు ముందు స్లాష్ అనిల్ సార్ పెట్టాడు అని అంటే దాని అర్థమైన 70 ప్లస్ 8 హోల్ స్క్వేర్ చేస్తున్నాడని. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాడు. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. రైట్ సార్. ఒక నంబర్కి వర్గం కనుక్కోవడానికి ఇది బెస్ట్ మెథడా కాదు సార్. ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఏమైనా